ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రజలందరికీ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని గ్రంథమందు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 3వ వచనం నుంచి మనము చదువుకుందాం. నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకుకుడి. వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, అదే ఇంగ్లీష్లో చదువుతా, దయచేసి వినండి. Now I am going to read the English from the Bible. The Deuteronomy 20th chapter, verses from 3. Please listen. And shall say to them, Hear, O Israel, today you are drawing near for battle against your enemies. Let not your heart faint. Do not fear or panic or be in dread of them. For the Lord your God is who goes with you to fight for you against your enemies, to give you the victory. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే, పరలోకమందున్నటువంటి దేవుడు ఈ భూమి మీద మనల్ని పెట్టి ఈ భూమిలో బ్రతకమని మనకు సెలవిచ్చినటువంటి దేవుడు మనలను ఈ లోకమునకు పంపించి, నేను నీతో సదాకాలం తోడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యము ఈ భూలోక ప్రజలకు ఈ నూతన సంవత్సరములో ఇచ్చేటువంటి గొప్ప వాగ్దాన వాక్యం ఏమిటంటే, ప్రజలారా, మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించుతున్నారు. మీ హృదయములో జంకనీయకుడి. ఈ లోకములో మనం జీవిస్తున్నాము. ఈ లోకములో మనము బంధువుల మధ్య, రక్త సంబంధాల మధ్య, మన స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, మన గ్రామ ప్రజల మధ్య, మన దేశ ప్రజల మధ్య మనము జీవనం చేస్తున్నాం. అయితే మనకు కావలసినటువంటి సెక్యూరిటీ, మనకు కావలసినటువంటి ఆయన యొక్క ఆదరణ ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో మొదటిగా ఏమంటున్నాడంటే, మీ హృదయములను జంకనీయకుడి. మనము శత్రువును చూసినప్పుడు మన హృదయము కలవరపడుతుంది. మన హృదయము ముందుకు వెనక్కు పోవాలనా వద్దా అనేటువంటి యొక్క భయాందోళనకు గురి అవుతాం మన శత్రువులను చూసినప్పుడు. అవును నా ప్రియులారా, శత్రువులంటే ఎవరో అని మొదట గమనిద్దాం. ఈ రోజున ఈ లోకములో మనందరము అన్నదమ్ములము, అక్క చెల్లెలము, బంధువులము, రక్త సంబంధులము, స్నేహితులము. ఏ గ్రామ ప్రజలమైనా, ఏ దేశ ప్రజలమైనా అందరము ఒక రక్తంలో పుట్టి పెరిగి
ఈ లోకంలో కోటాను కోట్ల ప్రజల మధ్య మనము జీవనం చేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో మీకు శత్రువులుగా ఎవరైనా ఎదురుపడితే మీ హృదయాలను జంకనీయద్దు. మీ హృదయాలను జంకనీయకుడి, భయపడకుడి. భయపడవలసినటువంటి అవసరం కూడా లేదు. మూడవది, వణకకుడి. అయ్యో, శత్రువులు కానీ ఎవరైనా మన ప్రాణహాని చేసేవాళ్ళు మన ఎదుటికి వచ్చి మనలను పలికించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మన కాళ్ళు, చేతులు, మన అవయవములన్నీ వణికిపోతాయి. అలాంటి సందర్భంలో కూడా మీరు వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చూడండి, ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయనే మనల్ని పుట్టించి లోకానికి పంపించిన దేవుడు గనక, పెద్దల కాలాన ఒక సామెత ఉండేది, ఏ పనికి పోయినా ఇంటివాడే వెళితే లాభం అని అనేవారు. కాబట్టి ఈ రోజున ఆయన ఇంటిలో ఆయన యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ భూలోకంలో మనం జీవనం చేస్తున్నాం కనుక ఆ దేవుడే మనల్ని గురించి ఈ నూతన సంవత్సరంలో శ్రద్ధ తీసుకొని మనకు ప్రకటించేటువంటి ఆ దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విని ఆ విధంగా మనం నడుచుకుంటే జీవితంలో మనం గొప్పగా ఆశీర్వదించబడతాం. మన శత్రువులు మొదట బంధువులు, రక్త సంబంధులు ఇంట కలిసి రచ్చగలవమన్నారు. కాబట్టి మొట్టమొదట మన కుటుంబంలో ఉన్నటువంటి శత్రువులు, వారిని మనం జయించాలి. వారి మధ్య దేవుని మహింపరచాలి. కొట్లాడుకొని, గుద్దులాడుకొని, స్టేషన్లకు వెళ్ళి, కోర్టులకు వెళ్ళి రభస కావాలని కాదు. దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇచ్చేటువంటి సత్యవాక్యం ఏమిటంటే, ఇలా మీరు శరీర సంబంధమైనటువంటి యుద్ధము అది సమాధానం ఇవ్వదు, సంతోషం ఇవ్వదు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధము మీరు చేయాలి. ఆ యుద్ధము ఏమిటంటే, దేవుని పైన మనం విశ్వాసం పెట్టుకోవాలి, నమ్మకం పెట్టుకోవాలి. ఈ రోజున మన శత్రువు అయినటువంటి సైతాను మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. ఏ శోధనలైనా మనల్ని పడవేసి, ఎవరినైనా శోధనలో పడవేసి, ఈ కుటుంబాన్ని ప్రార్థన లేకుండా, ఈ వ్యక్తులను బైబిల్ చదవకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారంగా జీవించకుండా అనేకమైనటువంటి చెడు మార్గాలను నడిపేదానికి సాతాను సంబంధమైనటువంటి దుష్టశక్తులు మన శరీరం పైన దౌర్జన్యంగా మనల్ని పరిపాలిస్తుంటాయి. అలాంటి సందర్భంలో మనం భయపడకూడదు. మొదట మన శత్రువు అపవాదే. మన తల్లిదండ్రుల్లో, మన అన్నదమ్ముల్లో, మన అక్క చెల్లెల్లో వాళ్ళు కాదు మన శత్రువులు. వారు మన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బంధువులు, రక్త సంబంధులు. కానీ సాతాను సంబంధమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి అపవాది యొక్క కుయుక్తులు ఆ విధంగా మనుషులను పరిపాలిస్తూ ఈ లోకంలో అలజడి సృష్టించి అనేక మందిలో భయము, వణుకు, భీతి, కలవరము, భూమి మీద బ్రతకటానికి అనేక మంది ఈ రోజున నానా తంటాలు పడుతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం వింటున్నటువంటి ఈ భూలోకంలో నిన్ను నూరేళ్లు నువ్వు జీవించాలనేటువంటి నీవు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు గనక దేవుడు అంటున్నాడు, మీ హృదయములను జంకనీయొద్దండి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖం చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. కాబట్టి
ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. శత్రువులు మనకు ఎదురైనప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఈ శోధన నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. శత్రువు ఇటువంటి బలహీనతలు మనలను బాధించేటప్పుడు, వేధించేటప్పుడు, ప్రభువా ఈ బలహీనతల నుంచి నన్ను ఈ నూతన సంవత్సరంలో కాపాడయ్యా, శరీరంలో ఉన్నటువంటి బలహీనతల వలన నాకు సమాధానం లేదు తండ్రి, నా కుటుంబానికి సమాధానం లేదు, నా బిడ్డలకు సమాధానం లేదని ప్రభువు దగ్గర విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఈ నూతన సంవత్సరంలో ప్రభువు నీకు జయం కలిగిస్తాడు. సహోదరి సహోదరులారా, అదేవిధంగా మన శత్రువు అయినటువంటి మన శరీరం మనతో సహకరించదు, ఆత్మసిద్ధమే, కానీ మన మనస్సు, మన అవయవాలు అవన్నీ మన స్వాధీనంలో పెట్టుకొని, గుర్రాలను స్వాధీనంలో పెట్టుకోగలం, మనం సింహాలను స్వాధీనంలో పెట్టుకోగలం, ప్రభుత్వాలను స్వాధీనంలో పెట్టుకోగలం, పరిపాలనా పద్ధతిని స్వాధీనంలో పెట్టుకోగలం, అన్నీ పెట్టుకోగలం. కానీ మన మనస్సును, మన శరీరాన్ని, మన ఆత్మను మనము స్వాధీనంలో పెట్టుకోవడానికి మనము వెనుకంజ వేస్తుంటాం. కాబట్టి శత్రువు వంటి ఈ శోధన నుంచి మనము బయటపడాలంటే, మనకు జయం కలగాలంటే మనము ప్రభు యొక్క ఆశ్రమంలో ఉండాలి. ప్రభు యొక్క ఆశ్రయం మనకు కావాలి. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే యుద్ధం చేస్తానని అంటున్నాడు. ఇక మనకెందుకు భయం? ఆయనే నీకు తోడుగా ఉంటానన్నాడు, ఇంకెందుకు భయం? మనిషి ఒకరిని కొట్టినా, ఒకరిని తిట్టినా మనిషి అతని పైన నేరం ఉంటుంది. కానీ దేవుడు ఆయన కళ్ళు ఎర్రగా చేసుకొని అవిధేయులైన వారి మీద ఒకసారి అట్లా చూస్తే వారు కనబడరు. నా ప్రియులారా, అలాంటి సర్వశక్తిని ముందు మనం ఏ పాటి వారం కనుక ఈరోజు దేవుడు నీకు ఈ నూతన సంవత్సరంలో ఆశ్రయముగా ఉండాలని నీవు కోరితే, దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డలకు ఆశ్రయంగా ఉండాలని కోరితే, ఆయనే నీ కొండ, ఆయనే నీ కోట అని నీవు విశ్వసించి ప్రార్థనలోను, దేవుని యొక్క వాక్యం యొక్క వినుటలోను, ఆ విధంగా జీవించటంలోను, పరిశుద్ధంగా ఉండటంలోను, ప్రజలందరికీ, కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ మేలుకరంగా, దేశ ప్రజలందరికీ క్షేమకరంగా నువ్వు ఉండాలని ప్రభు ఈ నూతన సంవత్సరంలో ఆశిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ హృదయంలో ఏదైనా భయం ఉంటే, నీ హృదయంలో ఏదైనా వ్యాకులం ఉంటే, నీ హృదయంలో ఏదైనా చేదైనటువంటి పాపం ఉంటే, ఈ సమయంలో ప్రభువు చెప్పేటువంటి ఆ వాక్యములోనే నువ్వు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నాలో భయం ఉంది, పాపపు భయం ఉంది, ఈ భయముతో నేను వణుకుతున్నాను, ఈ భయముతో నేను భయపడుతున్నాను, ఈ భయముతో నా కుటుంబాన్ని ముందుకు సాగలేకపోతున్నాము, అయ్యో అయ్యో అనేకమైనటువంటి అప్పులు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి నిస్సాయ స్థితిలో ఉంటున్నాను, ఈ జీవనోపాధిలో నేను మునిగిపోయి అనేక నష్టాలు చవి చూస్తున్నాను, తండ్రి కనికరించి అని చెప్పి ప్రభు పాదాల దగ్గర పడి ప్రార్థనతో పాపము ఒప్పుకొని పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను కనికరించు అంటే ఆయన నీ పక్షాన యుద్ధం చేసేదానికి ఈ నూతన సంవత్సరంలో సిద్ధంగా ఉన్నాడు. జయము నీదే, జయము నీదే, అపవాదికి అపజయం మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నీకు జయం కలుగుతుందన్న సంగతి నువ్వు మరవద్దని నేను ప్రభు పేరిట సెలవిస్తూ ప్రకటిస్తూ, మీరంతా ఈ నూతన సంవత్సరంలో నిబ్బరంగా ఉండాలని, నీ నూతన సంవత్సరంలో గొప్పగా ఆశీర్వదించబడాలని, 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మీరు ఫలించి అభివృద్ధి పొందాలని, ఆ దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చాలని ప్రభు పేరిట ప్రాధేయపడుతూ, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ సహాయం వలన ప్రకటించేటువంటి ఈ మాటలను మీకు ప్రకటిస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మీలో ఎవరు భయపడుతున్నారు? మిమ్మల్ని ఎవరు శోధిస్తున్నారు? ఈ రోజున మిమ్మల్ని ఎవరు కలవరపెడుతున్నారు? ఈ రోజున మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ యొక్క ఆస్తులను, మీ యొక్క సమస్తమైనటువంటి వైఖరిని ఎవరు
మాటు వేసుకొని ఉన్నారు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఆయన కనికరాన్ని నువ్వు పొందాలని ప్రభు పేట నిన్ను మనవి చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరములో ప్రియులారా, సహోదరి సహోదరులారా, వినబోతున్నటువంటి బిడ్డలారా, వింటున్నటువంటి ప్రజలారా, ప్రపంచ ప్రజలారా, ఈ రోజున ఆ దేవుని చిత్తానికి లోబడి ఈ నూతన సంవత్సరంలో మనము దేనికి భయపడకుండా ఒక పాపానికి దూరముగా ఉండి పరిశుద్ధతకు సమీపంలో ఉండి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం అన్ని అలవరుచుకొని ఈ నూతన సంవత్సరంలో మన ప్రయాణం సాగిపోదుగాక. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో విన్నటువంటి ప్రతి బిడ్డలు మీ ప్రార్థన యొక్క అవసరతలు మీరు నాకు తెలియచేయవలసిందిగా నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో మమ్మల్ని ఉద్దేశించి నీవు మాట్లాడేటువంటి నీ మాటలు స్వామి అయ్యా, సత్యమైనవి, సమాధానమైనటువంటి మాటలు ప్రభువ. ఈ భూమి మీద స్వామి ఎందరో బిడ్డలు స్వామి మా ప్రభువ భయముతో, వణుకుతో, నాయనా బెదిరింపులతో, నాయనా మా స్వామి అనేకమైనటువంటి బలహీనతల యొక్క మా స్వామి మా ప్రభువ బాధలతో మా స్వామి జీవనోపాధిలో నాయనా మా స్వామి ముందుకు సాగలేక స్వామి ప్రభువ అప్పులు, అవమానాలు, నిందలు, ఎన్నెన్నో బాధలు స్వామి నీ బిడ్డలను కలవరి పెడుతున్నాయి. వీటన్నిటి నుంచి నీ బిడ్డలను విడుదల చేసి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో నీ వాక్యము స్వామి భయపడవద్దు, వణకవద్దు, వారి ముఖాలు చూసి మీరు భయపడకూడదని చెప్పినటువంటి దేవుడు స్వామి, నేను మీకు తోడుగా ఉంటాను, మీకు జయం కలిగిస్తానని వాగ్దానం చేశావు. కాబట్టి నీ వాగ్దానం నమ్మదగినది స్వామి. వింటున్న ప్రజలందరూ ఎవరైనా సరే, వారు చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా, వారు ఎవరైనా సరే ప్రభువ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలందరూ స్వామి ఈ దిన ఆశీర్వాదాలతో నింపి ప్రభువ రానటువంటి దినాలు స్వామి నీ రాకకు సిద్ధము చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. సర్వలోక ప్రజలకు సృష్టికర్తవు, తండ్రివి, దేవుడు స్వామి, రక్షకుడివి స్వామి ప్రభువ అయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు మాకు నైనా సెలవిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రజలందరూ ఆశీర్వదించబడినందుకు కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఏ బిడ్డలు కంటతడితో ఉన్నారో, ఏ బిడ్డలు వేదనతో ఉన్నారో, ఏ బిడ్డలు సమస్యలతో ఉన్నారో యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ఆలకించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన ప్రతి బిడ్డలందరిపైన, వింటున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన నీ యొక్క సంతోషము, సమాధానము ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. తరువాత రేపటి దినాన దేవుని చిత్తమైతే ప్రభు యొక్క వాక్యాన్ని మనము తెలుసుకుందాం గాక. ఆమేన్.